హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణలో 1,96,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మరి అటు టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అభ్యర్థులకు మరి జాబ్ క్యాలెండర్ వస్తుందన్న నేపథ్యంతో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐపిసి అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు జనవరి 2026 నుంచి ఒక క్లాసెస్ను ప్రారంభించాలనేసి మేము నిర్ణయించుకోవడం జరిగిందండి. సో ఈ ప్రోగ్రాంలో మేము ఫస్ట్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ సంబంధించినటువంటి కోర్సులతో పాటు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఫ్రీగా అందించాలి విత్ పీడిఎఫ్స్తో కూడా కలిపి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగిందండి. సో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయ్యేటటువంటి చూసుకోండి. సో విషయానికి వస్తే ఇక్కడ బీష్వల్ కమిటీ ఏదైతే ఉన్నదో మరి గతంలోనే గత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి బీష్వల్ కమిటీ ప్రకారము తెలంగాణలో 1,96,000 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయనేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా మరి ఈ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే లెక్కలు అయితే తేలడం లేదండి. ఎందుకంటే ప్రభుత్వము మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేశారు కదా. సో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ను ఇంకా బహిరంగ ప్రవేశపెట్టలేదు. మరి గత ప్రభుత్వం 1,96,000 ఉద్యోగాలు అనేసి ఖాళీలు చూపితే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి 30,000, 40,000, 50,000 అంటున్నారు తప్ప అసలు ఈ 1,96,000 ఉద్యోగాల పరిస్థితి ఏంటో మరి ఇప్పుడు కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మరి 96,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా మిగతా 1,00,000 పరిస్థితి ఏంటిది? మిగతా 1,00,000 వరకు ఉద్యోగ ఖాళీలు ఉండాలి కదా. సో ఆ ఉద్యోగ 1,00,000 ఖాళీల గురించి మరి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బీష్వల్ కమిటీ అప్పుడే తెలిసి చెప్పారు 1,96,000 ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీలుగా ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. సో మిగతా ఉద్యోగాలు ఎటుపోయాయి? మరి 40,000 గురించి, 50,000 గురించి దీని గురించి ఆలోచిస్తున్నారే తప్ప ఈ 1,96,000 గురించి ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఎందుకు నోటిఫికేషన్ వేయడం లేదు? మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది 1 ఇయర్లోనే జాబ్ క్యాలెండర్ వేస్తాము అనేసి. సో అప్పటి నుంచి మరి త్వరలో 40,000 ఉద్యోగాలు, త్వరలో 50,000 ఉద్యోగాలు మరి ఎప్పుడు వస్తాయి అంటే ఎందుకు నోటిఫికేషన్ వేయడం లేదు అంటే మనకు శాంతికుమారి గారి నేతృత్వంలో ఖాళీలకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే రిపోర్ట్ ఉన్నదో ఇది మనకు ప్రకటన అయితే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి దాంట్లో సరైన డేటా లేదంట అండి. ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ దాంట్లో సరైన డేటా లేకపోవడం వల్ల ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వలేకపోతున్నాము అనేసి ఇంకొక రీజన్స్ కూడా చెప్తున్నారు. సో ఏదైనా సరే మరి బీష్వల్ కమిటీ ప్రకారము గతంలోనే 1,96,000 ఉద్యోగాలు ఉన్నాయటువంటి చెప్పడం జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో మరి ఎంత ఖాళీలు ఉండబోతుంది అన్న దానిపైన ఇప్పుడు బహిరంగ చర్చలు జరుగుతున్నాయండి. సో నిపుణులు ఏం చెప్తున్నారంటే మరి గతంలోనే 1,96,000 అంటే ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా లెక్క తేలాలి. మరి కనీసం 1,00,000 ఉద్యోగాలు తెలంగాణలో ఉండబోతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, గతంలోనే ఈ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వము మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మొత్తం కలిపి 96,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఈ 1,00,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల డేటాలు ఓవరాల్గా తెలంగాణలో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సోర్స్ బీష్వల్ కమిటీ ప్రకారము, గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ప్రకారము. అప్పుడు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కమిటీల గురించి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మరి దీని గురించి ఎటువంటి స్పందన లేకుండా అయిపోయింది. మరి ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా లేకపోయారు. మొన్న జాబ్ క్యాలెండర్ గురించి అనౌన్స్మెంట్ ఉంటుందనేసి చాలామంది చూశారండి. మరి దీనికి సంబంధించినటువంటి లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయారండి. సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ 100% మీకు మరో 3-4 నెలల్లో నోటిఫికేషన్లు అనేది 100% వస్తాయి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. ఎలాంటి డైవర్ట్ లేకుండా ఈ యొక్క మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో స్థిరపడతారండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి 1,96,000 సంబంధించినటువంటి ఉద్యోగాల విషయాలు. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.